జీడిపప్పు, బాదం, వాల్నట్లు, ఖర్జూరాలు ఇలా డ్రై ఫ్రూట్స్ అనగానే మనకు గుర్తొచ్చేది బోలెడంత ఆరోగ్యం. శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఖనిజాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో వీటిని తినేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరంలో తీవ్రమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. డ్రై ఫ్రూట్స్ కు సహజంగానే వెచ్చదనాన్ని ఇచ్చే గుణం ఉంటుంది. అందుకే వీటిని చలికాలంలో ఎక్కువగా తీసుకుంటారు. అయితే వేసవి కాలంలో వీటిని పొడిగా లేదా నేరుగా తినటం వల్ల శరీరంలో పైత్యరసం అసమతుల్యతకు గురవుతుంది. దీనివల్ల ముఖంపై మొటిమలు రావడం, కడుపులో అసౌకర్యం లేదా మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎండ ఎక్కువున్న రోజుల్లో 20 నుండి 30 గ్రాములకు మించి డ్రై ఫ్రూట్స్ తీసుకోకూడదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఈ కాలంలో వీటిని తినే ముందు ఖచ్చితంగా నానపెట్టాలి. అలా నానపెట్టడం వల్ల వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ తొలగిపోయి శరీరంలో అధిక వేడి ఉత్పత్తి కాకుండా ఉంటుంది. అంతేకాదు పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. ఎండిన ఖర్జూరాలు ఇవి శరీరానికి విపరీతమైన వేడిని కలిగిస్తాయి. చలికాలంలో జలుబు, కీళ్ల నొప్పుల నివారణకు ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. కానీ వేసవిలో నేరుగా తింటే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోతుంది. వాల్నట్స్ మెదడుకు ఎంతో మేలు చేసే వాల్నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, భార లోహాలు ఉంటాయి. వీటిని జీర్ణం చేసుకోవడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. తద్వారా ఒంట్లో వేడి పెరుగుతుంది. నానపెట్టని బాదం పప్పులు ఎండిన లేదా వేయించిన బాదం పప్పులు వేడి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వేసవిలో వీటిని నానపెట్టకుండా తింటే కడుపులో మంట, ఎసిడిటీ రావచ్చు. పిస్తా పప్పులు ఇవి వగరు, వేడి గుణాన్ని కలిగి ఉండి చలికాలంలో కఫం, జలుబు నుండి కాపాడతాయి. కానీ వేసవిలో వీటి వినియోగాన్ని చాలా వరకు పరిమితం చేయాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేడి చేసే గుణం ఉన్నవే అయినా వీటిని తినడానికి చలికాలం వరకు ఆగాల్సిన పని లేదు. వేసవిలో కూడా వీటిని కొన్ని పద్ధతుల్లో తింటే శరీరానికి చల్లదనం లభిస్తుంది. నానపెట్టిన బాదం పప్పులను రాత్రంతా నీళ్లలో నానపెట్టి ఉదయాన్నే తొక్క తీసి తినాలి. వీటిలోని విటమిన్ ఇ ఎండ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటుంది. నానపెట్టిన ఎండు ద్రాక్షలు వేసవి కాలంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వటమే కాకుండా ఒంటిని చల్లబరుస్తాయి.